హాయ్ గైస్. 'శ్రీ విష్ణు' సింగిల్ మూవీ ఈరోజు 9:00 ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత 'శ్రీ విష్ణు'కు మరొక సూపర్ హిట్ పడ్డట్టే అనిపించింది. సినిమా ఎక్కడ బోర్ లేదు. థియేటర్ మొత్తం ఒకటే నవ్వుతూనే ఉన్నారు. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపించింది. వెన్నెల కిషోర్ కామెడీ, 'శ్రీ విష్ణు' కామెడీ, పంచ్ డైలాగులు, హీరోల డైలాగులు సాలిడ్‌గా వర్కౌట్ అయింది అనిపించింది. సినిమా మాత్రం సూపర్ సమ్మర్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపించింది. స్టోరీ పాయింట్ మాత్రం గొప్ప స్టోరీ, బ్రహ్మాండమైన స్టోరీ అని చెప్పలేం. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్, శోభన్ బాబు ఇద్దరు హీరోయిన్ల మధ్యలో నలిగిపోతే హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల మధ్యలో హీరో క్యారెక్టర్ కొద్దిగా డిఫరెంట్గా చూపెట్టాడు, ఎమోషనల్గా చూపెట్టాడు డైరెక్టరు. పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది అనిపించింది. నాకైతే కాన్సెప్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఎమోషనల్గా టచ్ చేసింది. హీరో క్యారెక్టర్ ఈ విధంగా కూడా ఆలోచిస్తుందా, ఎమోషనల్ అనేది చాలా ఇంపార్టెంట్గా డైరెక్టర్ ఎంచుకున్నాడు. పర్ఫెక్ట్ అనిపించింది. లాస్ట్లో ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన హీరో సింగిల్గా ఎందుకు ఉండవలసి వచ్చింది అనేది లాస్ట్ పెళ్లి ఎపిసోడ్ తీసుకొచ్చి అక్కడ సరదాగా ఫన్నీగా మనకు క్లైమాక్స్లో ఫైట్లు చేయక్కర్లేదు, పెద్దగా ఏడుపులు అక్కర్లేదు, ఎమోషనల్ అక్కర్లేదు. ఈ రేంజ్ క్లైమాక్స్ కూడా పర్ఫెక్ట్గా థియేటర్లో ఆడియన్స్ను మెప్పించవచ్చు అనేటట్టు డైరెక్టర్ రాసుకున్న సాలిడ్ అనిపించింది. వెంకటేష్ లాంటి రియాక్షన్ దాంట్లో రాజా మూవీ కొద్దిగా ప్రూఫ్ లాగా తీసుకొచ్చి పర్ఫెక్ట్గా అనిపించింది. మధ్యలో కెమెరోల్ లాగా చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు ఎన్టీఆర్ అన్న బామార్ది. నార్నే నితిన్ క్యారెక్టర్ కూడా జస్ట్ ఒక 2 సెకండ్స్ ఉంటుంది, అది కూడా పర్లేదు బాగానే ఉంది అనిపించింది. సినిమా మాత్రం 'శ్రీ విష్ణుకి' అయితే మరొక సామాజ వర్గమ తర్వాత మరొక సూపర్ హిట్ సినిమా అనిపించింది. సాంగ్స్ పర్వాలేదు, ఎమోషనల్గా ఉంది, సరదా కంటెంట్ అంతే. సింగిల్ లైఫ్, ఒక సింగిల్గా బ్యాచిలర్గా ఉండే అబ్బాయి ఎవరినన్నా ప్రేమించాలని ఎలా తపన పడతాడు. ఇద్దరు ఒకేసారి ప్రేమిస్తే అబ్బాయి ఏమో ఇంకోరిని ప్రేమిస్తారు, ఇంకోరేమో అబ్బాయిని ప్రేమిస్తారు. ఫైనల్గా హీరో ఇద్దరు ప్రేమిస్తున్నా కానీ ఫైనల్గా సింగిల్గా ఎందుకు ఉండవలసి వచ్చింది అనేది ట్విస్ట్ కూడా ఉంది. పార్ట్ 2 కూడా ఉండబోతుందంట. సినిమా మాత్రం సమ్మర్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. నాకైతే పర్వాలేదు, చూడొచ్చు సినిమా అనిపించింది. ట్రైలర్ చూసినప్పుడు బాలకృష్ణ డైలాగు మెన్షన్ హౌస్, అలాగే కన్నప్ప మూవీలో శివయ్య అనే డైలాగ్ అయితే తీసేసారు. బాలకృష్ణ డైలాగ్ మాత్రం పర్వాలేదు, మెన్షన్ హౌస్, జై బాలయ్య అనొచ్చు. సినిమా అంతే.